టిటనస్ అంటే ధనుర్వాతం రాగానే మీ బాడీ మొత్తం ధనస్సాకారంలో వంగిపోయి ఎందుకు చిన్న చిన్నగా చనిపోవాల్సి వస్తుందో ఈ వీడియోలో ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. సాధారణంగా మీ పాదాలకు ఏదైనా గాయం తగిలింది అనుకోండి, దాన్ని మీరు పట్టించుకోకుండా వదిలేస్తే క్లోస్ట్రీడియం టెటానీ అనే బ్యాక్టీరియా దుమ్ము, ధూళి, అలాగే జంతువుల యొక్క మలం అంటే వాటి యొక్క షిట్ లో ఉంటుంది. మీరు పట్టించుకోకుండా వీటి మధ్యలో గానీ వెళ్లారంటే ఈ మట్టి, ధూళి ద్వారా ఈ టెటానీ అనే బ్యాక్టీరియా మీ బాడీలోకి ఎంటర్ అయిపోతుంది. అయితే ఈ బ్యాక్టీరియా చిన్నగా టెటానోస్పాసిమ్ అనే ఒక పాయిజన్ ని రిలీజ్ చేస్తుంది. పాయిజన్ అనేది చిన్నగా బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఈ పాయిజన్ చిన్నగా ఏంటంటే నర్వస్ సిస్టమ్ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం మన కండరాల మీద కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఫస్ట్ గా చూసుకుంటే దవడ, మెడ అలాగే ఛాతి కండరాలు ఏంటంటే బిగుసుకుపోతాయి. స్పైన్ లో అంటే మన వెన్నుముకలో చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అనేవి ఏర్పడతాయి. ఈ విధమైన ప్రాబ్లం తో మొత్తం బాడీ ధనసాకారంలో రావడం వల్లే ఈ వ్యాధికి తెలుగులో ధనుష్టంకారం లేకపోతే ధనుర్వాతం అనే పేరు ఉందన్న. చివరిగా రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వల్ల మనిషి చనిపోతాడు కూడా. మన శరీరానికి ముఖ్యంగా పాదాలకి గాయం తగిలిన 24 గంటల్లోనే టెటానస్ అంటే టీటీ ఇంజెక్షన్ అనేది ఖచ్చితంగా వేయించుకోండి.